అందరు ఎలా ఉన్నారు? నిన్న మార్కెట్‌లో నాకు నాటు టమాటాలు కనిపించినాయన్నమాట. ఒక కేజీ నిల్వ పచ్చడి పెడదామనేసి అయితే ఒక కేజీ టమాటాలు తీసుకొచ్చాను. ఈ టమాటాలని నీళ్లు వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ కడిగిన టమాటాలని ఒక పొడి బట్ట పైన శుభ్రంగా తుడిచి ఒక 10-15 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎంత నిల్వ పచ్చడైనా కొంచెం ఆరితే బాగుంటుంది కదా! ఆరపెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల యారిన టమాటాలు తీసుకొని వచ్చి ముచ్చుకలు కట్ చేసుకొని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల ఒక పెద్ద బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత కొద్దిగా టమాటాలు మగ్గడానికి ఆయిల్ యాడ్ చేసి ఈ కట్ చేసుకున్న టమాటాలన్నిటిని యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటాలు అయితే ఇలా మెత్తగా మగ్గిపోయినాయి. వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా! దీనిలో ఒక 50 గ్రాములు చింతపండు, ఒక కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది 2 నెలల 3 నెలలు నిలవ ఉంటుందన్నమాట. కావాల్సినప్పుడల్లా కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి.